పాట సంఖ్య 160 ఎన్ని పాటల పుస్తకంలో అదే ఉంటుంది. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరసము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరసము నిన్ను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే మా ప్రభువా జీవము నీవే మా ప్రభువా ఆరాధించెదా నిన్ను
బైబిల్ పాడుకుందాం. గ్రంథవాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుసము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావే. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం మొదటి వచనం తిరిగి 9వ వచనం చదువు. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒక మాట చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువు. క్రొత్త నిబంధనల నుండి పేజీ నంబర్ 222, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబోతున్నమై ఉన్నాము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. చదువుబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకై దీవునికరంగా చేయగలరు. ఇప్పుడు మనం ఆరాధించినాం, నాతో సహా మనందరము ఆరాధించేమంటే ఒకే ఒక కారణం ఆయన ప్రేమ. ఆరాధించేమంటే కారణం ఆయన చూపినటువంటి, ఆయన మనల చేసినటువంటి ఆ గొప్ప కార్యము. ఆయన నీ కొరక నా కొరకై ఆయన ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. అందుకనే ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకునే వారంగా ఉన్నామంటే ఆయన నీ కొరకే నా కొరకే ఏం చేశాడని ఈ లోకాన్ని కరుదించి ఆయన జన్మించి జీవించి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టమంటే ఓర్పునే లేదు. ప్రాణం ఎప్పుడు పోద్ది? ఎంతో శ్రమ పొందితే పోతుంది. దాని తర్వాత రక్తం అంతా పోతే ప్రాణం పోతుంది. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకుంటే. అందుకని చాలా మంది అప్స్కాన్ అయ్యారు అంటానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏ అవయవం అయితే అవుట్ ఆఫ్ అయిందో అవయవానికి ఏమందనట్టు రక్త ప్రసరణ లేకపోవడం కారణం చేత. ఆ రక్త ప్రసరణ లేకపోవడం పెద్ద జబ్బు. అందుకని గుండె జబ్బు వచ్చింది అంటే ఏంటంటే ఒక్కొక్క వాల్ ఏమైపోద్ది అంటే మూసుకుపోద్దంతే, బ్లాక్ అయిపోద్దంతే, పంపింగ్ అవుదిక. అంటే ఆ రక్తము అనేది మన జీవితంలో మన యొక్క శరీరంలో అనేది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ శరీరంలో ఉన్న అవయవం ఎట్లుంటుందంటే ఎలర్ట్గా ఉంటుంది. రక్తము లేకపోతే శరీరం అంతమైపోద్ది, బలహీనమైపోద్ది. రెండోది, రక్త ప్రసరణ లేకపోతే ఆ శరీరంలో ఉన్న అవయవం ఏమవుదు? యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివేట్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే బాగోలేదని చెప్పడానికి కారణం ఏంటంటే ఏదో ప్రాబ్లం. అందుకని ప్రతి ప్రాబ్లంని గుర్తించాలంటే, ప్రతి సమస్యని లేకపోతే ప్రతి విధమైనటువంటి ఆ డిసీజ్ని గుర్తించాలంటే, ఎక్కడ బాధ ఉందో లేకపోతే ఎక్కడ వ్యాధి ఉందో గుర్తించాలంటే ఏం చేయాలి? బ్లడ్ టెస్ట్. ఓన్లీ బ్లడ్ టెస్ట్. ఎంత పెద్ద బ్రహ్మాండమైన అది పరికరం ఉన్నప్పుడు నిలబెట్టి నేను చూపించేదైనా మొట్టమొదట చేయాల్సింది బ్లడ్ టెస్ట్. నాకు తెలిసి అయితే ఏ వైద్యులు బ్లడ్ టెస్ట్ చేయకుండా ఏ పెద్ద పరికరం తీసుకెళ్ళిన ఆ పరికరంలో జబ్బు అన్నది తెలియదు. ముందు చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్.
అయితే ఈ బ్లడ్ టెస్ట్ చేసినటువంటి అణువులో మనకున్న ప్రతి విధమైనటువంటి చేసిన దాన్ని బట్టి ప్రతి బలహీనత తెలుస్తుంది అనేది నా తలంపు. అట్లనే ఆయన నీ కొరకే నా కొరకే ఆయన చివరి బట్టి వరకు ఆయన రక్తాన్ని ఆయన కార్చినటువంటి ఆ యొక్క ప్రేమ, శ్రమ పొందినటువంటి ఆయన ప్రేమ, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆ క్రైమ్ కొరకాయ, ఆ ప్రేమ కొరకాయ నీవు నేను ఏమి చెల్లించాలి? మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? అబ్బా ప్రాణం పెట్ట బొత్తులమైనాం. దేనికి? ఆయన ప్రాణం పెట్టాడు సరే కదా, మనం ఏం చేయాలంట? మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బొత్తులమైనాం. లేదా మాట అక్కడ చదవండి మాట. యోహను రాసిన మొదటి పత్రిక, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. బాగా ఉందా? మనము కూడా అది క్లియర్. సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. కాబట్టి మన ప్రాణములను అంటే మనము కూడా అంటే మన ప్రాణములను పెట్టబద్దులమై అంటే మనం కూడా ఏం చేయాలా? ఆయన కొరకాయ, మన సహోదరుల కొరకాయ. ఇప్పుడు ఎక్కడైతే సువార్త అందలేదో సువార్త అందే దాని కొరకే మనం వెళ్ళాలా. ఒకవేళ వెళితే మనల్ని కొట్టినా ఏం చేయాలా? కొట్టించుకోవాలా. ఒకవేళ ప్రాణం పెట్టాల్సి వస్తే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన అంత పని ఎందుకు చేస్తావు? లేకపోయింది అసలే క్లిష్టమైన పరిస్థితులు ఉంటే మళ్ళీ సువార్త మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి సువార్త మూసివేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి గుంటూరు జిల్లాలో కూడా. ఇప్పుడు కొంచెం గుంటూరు జిల్లాలోనే కొంచెం స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా లేదు అంతగా. ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తా ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నమాట, ఏదో వాళ్ళు ఆపేస్తున్నారని వెళ్ళి మనం చేయటం అనేది కాదు. కానీ ఇంకా మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడం అంటే చాలా మందికి కూడా సువార్త చేయడం అంటే ఏంటో తెలియదు. ఏదో నొప్పించి కష్టపెట్టే మాటల కంటే ఆయన ప్రేమను, ఆయన సిలువ కార్యాన్ని చెప్తే చాలంట. ఇంకేం మనం చేయాల్సిన అవసరత లేదు. ఇంకా వాళ్ళ కొరకు అక్కడ మనం ప్రార్థన చేసి వస్తే చాలు, దేవుడే కార్యం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనం కొంచెమైనా సిద్ధపడే వారంగా, కొంచెమైనా ఆయన కొరకు క్రయం చెల్లించేవారుగా ఉండాలని. సరే, అది అట్లా పెడితే ఆ ప్రేమను మనం చూపించాలి అని, ఆ ప్రేమను చూపించేటటువంటి అనుభవంలో మనము ఏం చేయాలా? ఆయన స్తుతించే అనుభవంలో మనం ఉండి తీరాలి. స్తుతించే అనుభవం ఉంటేనే ఆయన ప్రేమను మనం ప్రకటించగలం. స్తుతించే మనకు మనమే లేదనుకోండి, ఆ ప్రేమను పొందుకున్నామే మనకు లేదనుకోండి, ఇతరులకు మనం ఏం చెప్పలేము. అందుకనే మన మాట ఇతరులు వినాలి అంటే ఏం చేయాలి? అది మనలో ఉండాలి. మనలో లేకుండా వారు వినాలంటే అది అయ్యే పని కాదు. నేను వాక్యం చదువుకున్న తర్వాత నువ్వు చదువుకుంటూ యవనస్తులు నా దగ్గర ఉంటున్నారు. కొన్నిసార్లు అనుకుందాం, వారు నన్ను అబ్జర్వ్ చేశారు, నేను బైబిల్ చదువుకోలేదు, వారిని బైబిల్ చదువుకోమన్నా, కానీ నా మాటను బట్టి వారు బైబిల్ చదివినా వారి మనసులో ఏమనుకుంటారు? ఒకటి ఏమనుకోవు? నేను చదువుకోకపోతే ఏమనుకోవా? నీవు చెప్తే బైబిల్ చదువుకున్నావా లేదని అడిగితే ఏమనుకోమా? అయితే అనుకోపోయిన లోపలైనా ప్రశ్నించుకున్నా చదవలేదు సరే, అప్పుడు కనుక్కోకపోవచ్చు. ఎందుకు బైబిల్ చదవలేదు? నువ్వు బైబిల్ చదివి సరిగ్గా చదవలేదు ఎందుకు? సరికొనలేదు ఎందుకు అన్నాను అనుకో, అట్లా 10 సార్లు గుచ్చి అన్నాను అనుకో, చివరి కోటి అయితే ఏమంటారు? అసలు నువ్వు చదవలేదు కన్నా అంటే అర్థం ఏంటంటే నేను చెప్పే మాట మనలో మాదిరి లేకుండా మనం ఎంత చెప్పినా అది ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉంటుంది. ఒక వ్యక్తి వినాలి అంటే, అది వ్యక్తి పొందుకోవాలంటే మన దగ్గర అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రభు కొరకు కొంచెమైనా మనం ముందుకు వెళ్ళాలంటే, ప్రచురించే అనుభవంలో, కీర్తించే అనుభవంలో, స్తుతించే అనుభవం ఉండాలంటే, ఆయన కొరకు కొంచెమైనా ప్రాణం పెట్టే అనుభవంలో ఉండాలంటే, ఆ ప్రాణం పెట్టబద్దులమైనామంటే అర్థం ఏంటి? కొంచెం ఆయన కొరకే పని చేయాలి, సాగిపోవాలి, సాక్షాత్తం ఉండాలి, మాదిరిగా ఉండాలి, అనేక మందిని పరామర్శించాలి, అనేక మందిని ఆదరించాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? మనంతలకు మనం ఏమీ చేయాలి. ఆయనలో ఉంటేనే, ఆయన మాదిరిగా పెట్టుకుంటేనే,
దాని తర్వాత వాక్యానుసారంగా జీవిస్తేనే, దాని తర్వాత విశ్వాసంతో ముందుకు వెళ్తేనే, ప్రార్థన చేస్తూ ఉంటేనే మనందరం మనం ఎంత మాత్రం కూడా ఈ లోకంలో ఆయన కొరకు జీవించలేము. ఒకవేళ జీవించిన ప్రత్యేకంగా జీవించలేము, ఉండలేం ఆయన మీద ఆధారపడితే తప్ప. చూడండి, అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. మనల్ని మనం పరీక్షించుకోకపోతే, మనల్ని మనం విమర్శించుకోకపోతే యోగ్యమైన రీతిలో పాల్పొంపులు పొందలేం. అలవాటుతో పొందుతాం. పరీక్షించుకోకుండా, విమర్శించుకోకుండా, ప్రశ్నించుకోకుండా ఉంటే అలవాటుతో పాల్పొంపులు పొందుతాం. ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అప్పుడు రక్షించిన పడినటువంటి వారు, పాట పాడేవాళ్ళు, గంట కొట్టేవాళ్ళు, కానుకేసేవాళ్ళు ఏమంటారంటే మాకు మీకేమీ తేడా లేదు. ఒక ఆమెమో లోదరను చర్చికి వెళ్తుందంట. దాని తర్వాత ఇంకొక ఏమో ఎక్కడికి హెబ్రోన్కి వెళ్తుందంట. హెబ్రోన్కి వెళ్తుంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఆమె వాళ్ళకి ఉదయం అయిపోద్ది. ఎవరికి? లోదరన్ వాళ్ళకి ఉదయం 8 గంటల నుండి 10ంటికో లేదా 9 గంటల నుండి 11ంటికి అయిపోద్ది. 2 గంటలే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అటు వెళ్ళిపోవచ్చు. పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళవచ్చు. దాని తర్వాత సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఇంకా ఇంకేదేదో చేసేవాడు. ఇక సీరియల్లో కాళ్ళు కాసుకుని సినిమాలు చూసేవాళ్ళు కూడా చూసేటట్టుగా కాళ్ళు దాపుకుని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ ఒక మాటలో వీళ్ళు దొంగలు కూడా గమనించారంట. వీళ్ళందరూ చక్కగా ఒక చోట టీవీ పెట్టించుకున్నారంట. ఆ మందిరం అంతా అయిపోయిన తర్వాత మామూలుగా వాళ్ళ ఇంట్లోనే చక్కగా చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే మందిరం అయిపోయిన తర్వాత చేరతారు. చక్కగా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటారు. ఒక్క చోటే భోజనం చేస్తారంట వాళ్ళు. నాకు భలే విచిత్రం అనిపించింది. కాబట్టి చేస్తూ ఉంటే వీళ్ళు గమనించారు. ఎప్పుడు గమనించారు దొంగలు. ఓహో, వీళ్ళు పగలు కూడా చేంగుట్ని చలం లేకుండా ఉంటారంటే ఈ ఇల్లు మనకు బాగా పగలు దొంగతనం చేయడానికి వీలు పడుతుందని చూసుకున్నారంట. చూసుకుని శుభ్రంగా వీళ్ళేమో సీరియల్ చూస్తూ ఉన్నారంట. వీళ్ళు రాని వచ్చారు, 6 వచ్చారు. వీళ్ళేమో తర్వాత 10 మంది పైన ఉన్నారు. ముచ్చట్లకి, టీవీ చూసేదానికి, తినేదానికి పప్పు చెక్కలు అయ్యేటారు ఉండలు. బాగా అందరూ కలిసి తినడానికి పప్పు ఉండలు, దాని తర్వాత పప్పు చెక్క, దాని తర్వాత చెకోడీలు పెట్టుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. ఇది టైం పాస్ నిమిత్తం అట్లాంటి బ్యాచ్ కూడా నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు తింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దేంట్లో టీవీ చూసేటటువంటి విధానం లేదు, కూడా సీరియల్ చాలా. అందుకని వాడు కూడా ఏం చేస్తాడు, టీవీ సీరియల్ చూసేటప్పుడు కూడా 2వ భాగం, తర్వాయి భాగం తర్వాత వచ్చే వారం కొరకే గుడ్లు తెరుచుకుని అట్లాగే చూస్తూ ఉంటారు. ఏమైతే వాడు కూడా క్లైమాక్స్ ఆపేస్తాడు అనమాట. ఏంటది? తర్వాయి భాగం, తర్వాత భాగమే ఏదో మొత్తానికి అది తర్వాతి భాగమే అని చూపిస్తే తరువాయి భాగం, తరువాయి భాగం అనేది చూస్తూ ఉంటే చాలా ఏంటి ఎప్పుడు ఏమొద్దు తర్వాత ఏమైందబ్బా. అసలు నిజంగా ఈ టీవీ చూసే స్క్రీన్లు చూస్తుంటే ఆశ్చర్యపోతాను అన్నమాట. అసలు పరిగెత్తేది పడేవాళ్ళని కూడా చూసాను. ఏది టీవీ సీరియల్ చూడటం కోసం ఏం మిస్ అయిపోతుందని. దాని తర్వాత పెద్ద గొడవలైన వాళ్ళు కూడా చూసాను అనమాట. ఏంటి టీవీ సీరియల్ లేకుండా చేసేవు, కనెక్షన్ ఇవ్వకుండా చేసేవు, నాయన అన్నమైన మానేస్తానన్న వాళ్ళని చూసాను. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మాట, మన జీవితం లేదో మందిరానికి రావడం, పాలు పొంగులు పొందటం, మళ్ళీ వెళ్ళటం కావు. మాదిరి అనేది కొంచెమన్నా ప్రభు కొరకే చేసేదనేది ఉండాలి. ఈ రీతిగా వారు అలవాటుగానే సాగిపోయారు. ఈ బ్యాచ్ కూడా ఏ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్లో హెబ్రోన్ వాళ్ళు కూడా కలిశారు కొంతమంది. ఈ బ్యాచ్లో హెబ్రోన్ వాళ్ళు కూడా కలిశారు. ఎందుకంటే మన చర్చి ఎక్కడన్నా అయిపోయి ఇదివరకు రోజులు ఏమయ్యేదంటే 2:30-3 అయ్యేది ఎక్కడ చూసినా. ఇప్పుడు ఏంటంటే 12 గంటల లోపలే, 1 గంట లోపలే అయిపోతుంది. అది వేరే సంగతి ఉన్న పరిస్థితులు బట్టి. అయినప్పుడు కూడా 1 కంపల్సరీ. ప్రేమ ఏంటంటే 2-3 కంపల్సరీ అయిపోతుంది. సరే, వీళ్ళు అక్కడ చేరారు, చక్కగా సీరియల్ చూస్తూ ఉన్నారు. ఈ దొంగలు గమనించారు, వచ్చి ఏం చేశారంటే చక్కగా ఉన్న బీరువాలో ఉన్నదంతా బట్టలతో సహా మూటలు కట్టారు. మూటలు కట్టి ఆటో తెచ్చారంట. ఆటో తెచ్చి మూటలు వేస్తున్నారంట. ఆటో శబ్దం కాదు కదా, మూట శబ్దం కాదు కదా, ఏది లేదు. తింటున్నారు, మాట్లాడుకుంటున్నారు, సీరియల్ చూస్తా ఉన్నారు. ఆ సీరియల్ కూడా ఏంటంటే విచిత్రం, ఆ సీరియల్ సినిమా రూపం కూడా వచ్చేసింది. ఇప్పుడు
సీరియల్ ఎవరికి ఎంత వచ్చేది, వస్తే పావు గంట 20 నిమిషాలు అట్లా వచ్చేది. అది దరిదాపుగా గంటన్నర పైన. వీళ్ళు అరగంటలో సర్దేశారు అన్ని సర్ది ఆటోకి వెళ్ళి తీసిన తర్వాత వీళ్ళు మొత్తం తిన్న తర్వాత కొంతమంది నిద్రలో జోగేవాళ్ళు, కొంతమంది కొంచెం అలసిపోయి మాట్లాడుకుని ముచ్చట్లు జోకులు వేసుకునేవాళ్ళు. ఇట్లుండి ఏంటి టీ టైం అయింది, టీ పెట్టమన్నారంట. కొంతమంది మంచిలు తీసుకురావడానికి వెళ్తే ఏది స్టవ్ కూడా లేదు, మొత్తం సర్దేశారు అన్ని. అసలు అర్థం కాలే. వెనక డోర్లో నుండి మొత్తం సర్దితే ఇదేంటి 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 అని చూస్తే మేము చూస్తానే ఉన్నాము, మీరు ఇల్లు మారుతున్నారేమో అనుకున్నారంట. ఎవరు? పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు మారుతున్నారేమో అనుకున్నారంట. ఏమి లేకుండా ఎంత భయంకరమైన సమయం. ఎక్కడికి వెళ్ళి వచ్చారు వాళ్ళు? ఆరాధనకి వెళ్ళి వచ్చారు. నువ్వు పాట పాడుతున్నావు అనుకుంటే అది ఆరాధన కాదు. నువ్వు గంట కొడుతున్నావు అంటే అది ఆరాధన కాదు. నువ్వు కానుకేస్తున్నావు అంటే అది ఆరాధన కాదు. లేకపోతే ఏదో ముక్కును పెట్టుకున్నట్టుగా, లేకపోతే వారానికి ఒకసారి వచ్చి చర్చిలో కూర్చున్నంత మాత్రాన ఆరాధన కాదు. అయితే ప్రభులో మనం ఉన్నామో లేదన్నా చూస్తాం. ఇప్పుడు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువు త్వరగా. అయితే మనమే కొన్ని ఎడల విమర్శించుకుంటే తీర్పు పొందము, విమర్శించుకోకపోతే తీర్పే. అసలు వీళ్ళంతవరకు విమర్శించుకునే జాబితాలు ఉన్నారా, విమర్శించుకునే జాబితాలు ఉన్నారా? ఎక్కువ భాగం ఆయన ప్రేమ ఎట్టిదో మనం పొందుకున్నాము. ఆయన ప్రేమ ఎలాగా పెట్టాడో మనం చూసాము. అయితే ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి అనుగ్రహించాడు, రక్షణ ఇవ్వడానికి లోకానికి అనుగ్రహించాడు. నేను నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మన యొక్క ప్రతి పాపాన్ని తీసివేయడానికి లోకానికి ఆయన అనుగ్రహిస్తే, మరి ముఖ్యంగా విశ్వాసులుగా, ఆరాధికులుగా, ఆయన యొక్క శరీరత్వంలో పాల్పంపులు పొందే విశ్వాసులుగా మనం కొంచెం అన్న జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో మనము ఉన్నామా లేదా, ఆయన చూపిస్తున్నామా లేదా, ఆయన ప్రచురిస్తున్నామా లేదా, ఆయన కీర్తిస్తున్నామా లేదా అని అనుభవం అనేది కలిగి ఉండాలి. ఏదో ఆరాధన కొరకాయ దేవుని మాటలు ఆరాధించేది కాదు, కానీ దాన్ని చూపించేటట్లుగా, ప్రచురించేటట్లుగా ఉండాలి. అందుకొరకే మనం చదివాము కీర్తన 75వ అధ్యాయము 1వ వచనం, దేవా మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము, నీకు సమీపముగా ఉన్నామని. కాబట్టి సమీపంగా ఉన్నామని చెప్పేది ఏంటి? నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఆయన మనకు సమీపంగా ఉన్నాడని కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడంటే మనం ఆయనకి ఏమై ఉన్నాము? సమీపంగా ఉన్నాం. సమీపంగా ఉన్నామంటే ఇప్పుడు బలను సమీపించడానికి సమీపంగా ఉన్నాం. అయితే మనకి ఏం కావాలా? మనలో ఏముండాలా? ఆ ప్రేమను పొందుకున్న మన జీవితంలో ఏముండాలా? ప్రేమ ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, మాదిరి ఉండాలా, నీతి ఉండాలా, సత్యం ఉండాలా. అందుకొరకే మనంతటికి మనం ఏమీ చేయలేము. దేవుళ్ళు ఉండాలా. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుల్లో మనము కొనసాగాలంటే, ఆయన పైన నిజమైనటువంటి రీతిలో ఆశ పెట్టుకున్నటువంటి అనుగుణం ముందుకు వెళ్ళామంటే, దేవుణ్ణి మనము ఘనపరిచేవారముగా, దేవునికి అత్యంత సమీపంగా ఉండేవారముగా, ఆయన మనము కలిసి ముందుకు వెళ్ళేవారంగా ఉండాలంటే అత్యంత సమీపంగా చేసేది ఈ యొక్క పాలు పంపులు. ఈ పాలు పంపులో సరైన యోగ్యత అనేది లేకపోతే, సరైన పరిశుద్ధత లేకపోతే, సరైనటువంటి మాదిరి లేకపోతే ఏమాత్రం ప్రయోజనం. ఆ మాదిరి ఉండాలంటే మనము ఆయన మీద కొన్నిటిని పెట్టుకోవాలి, కొంత విధానం కలిగి ఉండాలి. చూడండి ఒక మాట, కీర్తనలు 119వ అధ్యాయం 114 వచ్చిన ఒక మాట చదువుతారుగా. కీర్తనలు 119, 114. కీర్తనలు 119, 114 అందరం కలిసి చూద్దాం. 119, 114 అందరం కలిసి చూద్దాం. నాకు మరుగు చోటు నా కేడం నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ఈ రీతిగా కొంచెం అన్న కొనసాగాలంటే, ఆయన కొరకే మాదిరిగా ఉండాలంటే, ఆయన కొరకు జీవించాలంటే, ఆయన ప్రేమను మనం కూడా చూపించాలంటే, మన జీవితాల్లో పాలు పంపులు పొందే మన జీవితంలో ఏముండాలా? ఆయన పైన మనం ఆశ పెట్టుకోవాలి. దేని మీద ఆశ పెట్టుకోవాలంట? దేని మీద? అక్కడ చూడండి, దేని మీద ఆశ పెట్టుకోవాలా? నీ వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పంపులు ఎంతకాలం నుండి పొందుతున్నామో, ఆయన వాక్యం అంటే ఆశ ఎంతమంది పొంది చేయొద్దండి అని అన్నాం అనుకోండి, చాలా కష్టంగా చేతులు వేస్తాయి.
ఆయన వాక్యము అనేది చదివే రీతిలో ఉన్నామా, ఆశతో చదివే రీతిలో ఉన్నామా? నేను ఆయన ఆశతో చదివే రీతిలో ఉన్నాం, చదవటానికి అంత కష్టం అవుతుందంటారా? ఆ మాట అడిగాను అనుకోండి, మీ ఫీలింగ్స్కి ఏం తక్కువ లేవు, మామూలుగా ఆ ఫీలింగ్స్కి ఈ ఫీలింగ్స్కి ఏం తక్కువ లేవు అనుకోండి, అది వేరే విషయం. ఆశ ఉందా, అసలు చదవటమే తక్కువ అవుతుందంటారా? నాయన చూస్తారేంటి? ఆశతోనే చదువుతున్నామా? ఆయన వాక్యం పైన ఆశ పెట్టుకోవాలని ఉంది. ఇక్కడ మీకు ఎట్లుంది, నాకు ఎట్లుంది సంగతి? అసలు చదివే రీతిలో ఉన్నామా, ఆశ పెట్టుకుని చదువుతున్నామా? ఏనాయనా మన జీవితంలో దేవుని బిడ్డలుగా కొనసాగాలంటే ఆయన మీద, ఆయన వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే గాని ఈ లోకంలో కొంతైనా మాదిరిగా మనం ఉండలేము, మాదిరిగా జీవించలేము. అందుకని ఇది మాదిరి. అందుకని ఆరాధించడం అనేది, ఆయన్ని గొప్పగా చేయటం అనేది అయితే, దాని తర్వాత ఆయన గణపరచడం అనేది ఆ యొక్క అనుభవం ఇక్కడ మనం పొందే పాలు పంపుల్లో కనబడుతుంది. ఆ పాలు పంపులు పొందే ఆ యొక్క విధానంలో మనము ఆయన వాక్యం మీదనే ఆశ పెట్టుకుంటే తప్ప మనం ఈ లోకంలో ఆయన కొరకు కొంచెమైనా జీవించలేము, కొంచెమైనా మాదిరి చూపించలేము. నీ వాక్యం మీద చదువుతాం అందరం కలిసి. 14వ వచనం, నాకు మరుగు చోటు నా కేడెము నీవే, క్షమించండి, నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేని మీద ఆశ పెట్టుకోవాలా? వాక్యం మీద. వాక్యం మీద ఆశ పెట్టుకున్నామంటే నీవు నేను కొంతైనా ఆయన కొరకాయ మనం సాగిపోవచ్చు, కొంతైనా ఆయన్ని ప్రేమించవచ్చు, కొంతైనా సహోదరుల కొరకు మనం కూడా ప్రాణం పెట్టినట్టుగా కొంచెం మనం ప్రయాసపడవచ్చు. మనం మన జీవితంలో ఎప్పుడైనా ఈ మాట ఎక్కువ చెప్తా, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, ఆయన వాక్యాన్ని ఎప్పుడైనా ఇతరులకు చెప్పామా? ఏమంటున్నా అసలు ముందు మనకు ఆశ ఉంటే కదా. ఈ వాక్యం మీదనే ఆశ పెట్టుకున్నాను, నాయనే కాదు, నేనే కాదు, ఆయన వాక్యం మీద ఆశ తక్కువైపోతుంది నాలో. అందుకనే లోకంలో ఆయన కొరకే బ్రతకటము, జీవించడం కష్టమైపోతా ఉంది. వాక్యం మీద ఆశ లేదు, అన్నింటి మీద ఆశ ఉంది, మంచి మంచి పదార్థముల మీద ఆశ ఉంది. అందుకని చాలా మంది ఏమంటారు, ఇక నాకు ఒక బైబిల్ తీసుకొచ్చి ఇస్తే, ఒక ఆయనకి ఇచ్చి వాక్యం చెప్తాను ఆశ కలిగిన వాళ్ళు అనే వాళ్ళు తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? అందుకని ఆశ ఏమంటారండి, తిని చచ్చిపోతానన్న వాళ్ళు నాకు తెలుసు, అక్కడి వాళ్ళ చాలా దగ్గర. అందుకని ఇసాకు ఆ బైబిల్ ఆయన సంగతి పక్కన పెడితే, మనం అసలు నాకు కనపడ్డే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత బాగా ఇష్టమైన దాన్ని తీసుకొస్తే అది తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అది తెమ్మన్న వాళ్ళు ఉన్నారు, కోరుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కూడా తీసుకెళ్ళిన వాళ్ళని ఒకడిని. ఏదేమైనా నాకు ఒక స్వార్థలో పాల్పంపులు పొందాలని ఆశ ఉంది, వాక్యం అంటే ఆశ ఉంది. లేకపోతే ఆ వాక్యము అనేటటువంటి అనుభవంలో చదవాలి, నేర్చుకోవాలనే ఆశ ఉంది, తృష్ణ ఉందని చెప్పేవారు ఈ దినాల్లో చాలా తక్కువ. అయితే మన జీవితంలో పాల్పంపులు పొందడానికి సిద్ధంగా ఉన్న మన జీవితంలో వాక్యం పైన ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం వాక్యం పైన ఆశ పెట్టుకుంటావో ఆ వాక్యం ఏం చేస్తుంట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. ఎక్కడుందన్నమాట? కీర్తనలో 119 105వ వచనంలో మనం చూస్తాం. ఏంటమ్మా మరి ఏంటి మీరు అందరూ తప్పు చెప్తున్నారు అన్నట్టు నీ ఫీలింగ్స్ మారిస్తే కష్టమైపోతుంది ఏమా? కీర్తనలు 119 నువ్వు తప్పు చదివిన ఫీలింగ్స్ మార్చు, లేకపోతే చదవకపోయిన ఫీలింగ్స్ మార్చు, లేకపోతే ఏంటి రైట్ చెప్పిన ఫీలింగ్, నీ ఫీలింగ్స్ అర్థం కాదు. అంటే జ్ఞాపకం చేసేదంటే నేనేమనుకుంటున్నానంటే, ఇందాక కనుక ఎవరు రాజేష్ ఏంటిది యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉందండి, 4లో కూడా ఉంది, ఆయన లోక రక్షకుడు అనేది ఉంది కాదంటలా. అంటే నిజంగా ఆ మాట చూస్తే మనం కొంచెం మారేటటువంటి విధానం ఉంటుంది. నాలంటి డోర్ని మారిపోతాడు, ఎందుకంటే ఆ మెమరీ తక్కువే, చదవటం రైట్ చదవటం కూడా తక్కువే. మిమ్మల్ని చూసి ఆ మాట విధానం అంటే తప్పులో పడిపోతాం. కీర్తన 119 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో, నువ్వు ఆయన కొరకే ఆశగానే ఉండవచ్చు. అయ్యా నేను నీ కొరకే ఆశ ఎదురు చూస్తున్నాను, నేను నీ కొరకే కొంత స్వార్థ చేస్తాను, నేను నీ కొరకే అనేక మంది దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాను. ఎప్పుడైనా పరామర్శించావా?
క్లిష్టమైన కష్టమైన వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పరామర్శించావా? ఆ పరామర్శించడం ఏంటంటే నేను రక్షణ పొందాను, సంతోషిస్తున్నాను, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆరాధించగలుగుతున్నాను, అదే పరామర్శించాను. వారికి పంచి ప్రమాణాలు తీసుకెళ్ళి పరామర్శించక్కర్లేదు, కానీ నువ్వు వాళ్ళని పలకరించి ఏం చేయాలా? దేవుని మందిరానికి రండి, నేను రక్షణ పొందాను, సంతోషిస్తున్నాను. ఎప్పుడన్నా ఆ పరామర్శ మన దగ్గర ఉందా? పిల్లరా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యం మీద ఆశ కలిగిన అనుభవమే ఈ మాదిరిని చూపించేది. దీనిలో యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందామంటే కొంచెమైనా వాక్యం ఉండాలా, ఆ వాక్య ప్రకారం జీవించాలా, ఆ జీవించే జీవితమే అనేక మందిని ఏం చేయాలా? మార్చాలా. వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్న విధానంలో లోకానికి మనం వేరుగా ఉంటాము, ప్రభువుకి అత్యంత సమీపంగా ఉంటాము. కొంచెమైనా సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి మనం త్యజిస్తాము. చిన్న 2 చూడండి, ఏం చేయాలా? కీర్తనలు 84 అధ్యాయం 2వ వచనం. మనం అనేక మందికి మనము ప్రభు బిడ్డలు అని కనబడాలంటే, యోగ్యమైన రీతిగా వారిగా ఉండాలంటే, దినదినము మనము దేవుని మీద ఆధారపడుతూ ఆయనలో కొనసాగుతున్నామంటే దేని మీద ఆశ పెట్టుకోవాలా? కీర్తనలు 84 అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని, ఆ మందిరావరణములను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉండాలని ఆశ? మందిరావరణం. ఎంతమంది మందిరావరణం చూడాలని ఆశ ఉంది? ఆరాధనకు రావాలని ఆశ ఉంది, ఆరాధించాలా, అలవాటుగా పోవాలా, మళ్ళీ కదంతా కథమామలే. ముందు వాక్యం. దేవుల్లో ఉన్నామంటే నీళ్ళేం పని చేయాలా? వాక్యం ఉండాలి, అంతే. వారే విశ్వాసులు, వారే ఆయన కొరకు ఎదురు చూడగలరు, ఆయన వారే మాదిరిగా ఉండేది గుర్తుపెట్టుకో. లేకపోతే ఏదో కాకతాళికంగా వచ్చి పోతా ఉంటే ఏమాత్రం ప్రయోజనం లేకపోగా, ఇంక నేను అంటాను, రోగాలు, రొప్పులు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కలవరాలు ఏమవుతాయి? ఎక్కువైపోతాయి. అలవాటు అయిపోతే ఎక్కువైపోతాయి, గుర్తుపెట్టుకో. దేవుని మందిరానికి వస్తే పోవు, నువ్వు మాదిరిగా ఉంటే పోతాయి. ముందు వాక్యం మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకున్నామంటే ఈ శరీర రక్తములు మనకిచ్చేటటువంటి గొప్ప ఆ విధానమే వేరు. అందుకనే నేను నా వాక్యం మీద ఆశ పెట్టుకున్నారు నా కొరకే, నేను చూపించిన దానికి. అందుకనే ఆది వాక్యము నేను, వాక్యము దేవుడేనను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేది. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆది కాండంలో కూడా 1వ అధ్యాయంలో కూడా ఉంది, ఆది అందు అనే మాట. భూమి ఆకాశం సృజించను, ఆది ఆది ఆయనే, ఆది అంతము. కారణం ఉద్యోగం ఉంది, బిజీ, డబ్బులు ఉంది, బిజీ. కానీ ఎడు చూసినా ఏమా, అంతే కదమ్మా, ఎడు చూసినా మందిరావరణములు చూడవల్లని ఆశ ఎప్పుడు ఉంటుంది? అన్ని మనం అనుకున్నాయి నెరవేరితే. అప్పుడు మందిరావరణం చూస్తే ఏం ప్రయోజనం లే. ఎప్పుడన్నా ఆశ ఉందా? దేవుని వాక్యం మీద ఆశ ఉందా? కాబట్టి మన జీవితంలో ఎప్పుడన్నా బైబిల్ ఒక్కడ కొనేవరకని ఇచ్చారా? ఎప్పుడన్నా ఆశ ముందు ఆ వాక్యము ప్రకారం నీవు నేను జీవించాలా, ఆశ పెట్టుకోవాలా, మందిరావరణములు చూడవలనని. కాబట్టి అన్ని కోడికలకి మనం వస్తాం, మంచిదే. ఆ మందిరావరణములు చూడాలని ఆశ మనం పెట్టుకునే వారంగా ఉండాలి. అంటే మందిరావరణములు ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సహవాసం ఉంటుంది. అది ఎక్కడికి బాధ గుర్తుపెట్టుకో. నువ్వు కనుక దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసావంటే, దేవుని మందిరంలో కొంతసేపు గడిపావంటే, దేవుని మందిరంలో కొంతసేపు పని చేసావంటే నువ్వు చేసిన పని ఎక్కడ కూడా అనుకోవాలి. అయితే ఎట్లా చేయాలా? ముందు వాక్య ప్రకారం ఉండి జీవిస్తూ చేయాలి. పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే హెబ్రోన్లో ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. నాన్నకు బాగా తెలుసు, హెబ్రోన్లో పరిచర్య సాంబార్ గంటి పట్టుకోవడానికి కూడా ఏమాత్రం వీల్లేదు. ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే అవ్వదు. ఒక ఆయన ఇద్దరు కలిసి హెబ్రోన్కి వెళ్ళారంట, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు సుట్లు పట్టుకుని వెళ్ళారంట. వెళ్తే నేను వడ్డిస్తాను అన్నారంట. వాళ్ళు అన్నారంట, ఆర్ యు బోర్న్ అగైన్ అన్నారంట. ఆర్ యు బోర్న్ అగైన్? నేను ఎప్పుడు పోతున్నా గుడికి వెళ్తుంటే ఇంకేంటి బోర్న్ అగైన్? దాని తర్వాత అప్పుడే చెరోకి ₹1,00,000 తీసుకెళ్లారంట కానుకేద్దామని, ఇద్దరు సూట్లతో ఫ్రెండ్స్. కానీ వాళ్ళకి ఆశ ఏంటంటే అన్నం వడ్డించాలని. ఆర్ యు బోర్న్ అగైన్? బోర్న్ అగైన్ ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళకి రక్షణ పొందడం అంటే ఏంటో తెలియదు. రక్షణ పొందడం అంటే గుడికి వెళ్ళటమే, కానుకేయటమే,
డబ్బు కొట్టమే, పాడబట్టం అంతే. కానీ రక్షణ పొందటం అంటే నోరారా యేసు ప్రభు వారిని అంగీకరించాలా, దాని కొరకు మాదిరికరంగా జీవించాలా, బాప్తిసం తీసుకోవాలా. దాని తర్వాత కొంతకాలం మాదిరి అయిపోయిన తర్వాత ఇదివరకు ఎవరు పెడితే వాళ్ళకు కూడా బల్ల తీసుకోవడానికి కూడా ఆస్కారము లేదు, మాదిరి ఉండాలా. ఇప్పుడు రక్షణ పొందినా పొందకపోయినా వచ్చారంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చారంటే వాళ్ళు తీసుకోమనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనిషి భక్తి ఎక్కువైపోయింది, మనిషిని గణపరచడం ఎక్కువైపోయింది. జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మన జీవితంలో ముందు వాక్యం మీద ఆశ పెట్టుకున్నామంటే ఆ సంగతే వేరు. రెండోది, మంది రావడం చూడవాలని ఆశ పెట్టుకున్నామంటే ఆ ఆశీర్వాదమే వేరు. ఇది అలవాటుతో కాదు, అనుభవపూర్వకంగా వెళ్ళేవంటే. మూడో మాట చూడండి పిల్లరా, అందుకని వాళ్ళని అడిగితే ఏ మాత్రం కూడా రక్షణ పొందలేమని చెప్తే, అట్లయితే మీరు ముందు రక్షణ పొందడం అనేది ప్రాముఖ్యం, కానీ ఇక్కడ మీరు పరీక్ష చేయడానికి వీలు పడదు. దాని తర్వాత ఆ కానుక కూడా తీసుకోలేదంటే పిల్లరా, కానుక కూడా తీసుకోలేదు. ఎందుకంటే రక్షణ పొందటం ముఖ్యం, కానీ నువ్వు ఇచ్చే కానుక ముఖ్యమో. అందుకని ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకునే వారంగా ఉండి మనం ఆయన ప్రేమలోనికి వచ్చే మన సంగతి మర్చిపోకుండా ఆ వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారిని మనం ఉందాం. అప్పుడు యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్పొందులు పొందితే అది మనకు ఆశీర్వాదము, ఆయన గొప్ప మహిమ కలుగుతున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మందిర ఆవడమును చూసేటటువంటి ఆశ కలిగిన వారంగా మనం ఉండాలి. చూడండి మూడో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 42వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది, దేవా నీ కొరకు నా ప్రాణం అంటే ఏం చేయాలా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం దేని కొరకు ఆశపడుతుందంట? నీటి కొరక. దుప్పి నీటి వాగుల కొరకు మనం ఎవరి కొరకు ఆశపడాలా? సరే, నేనంటాను 90% వద్దులేండి, 10% ఆశపడే వాళ్ళు ఉన్నారంటారా దేవుని కొరకు? నేను చేయొత్తమంటే మీరు కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ 10% దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు, ఆశపడే వాళ్ళు ఉన్నారా దేవుని కొరకు? ఏమా ఏం లేదా? దేవుని కొరకు 10% ఎప్పుడన్నా మనం ఆశపడ్డామా? దుప్పి నీటి వాగుల కొరకు ఇంకా అసలు ఆ దుప్పి ఆశపడినట్టు ఇంకేది కూడా ఆశపడదండి నీటి కొరకు. అట్లాగే దేవుని పిల్లలు దేవుని కొరకు తప్ప దేని విషయంలో ఆశ ఉండకూడదు. కానీ ఈ వాళ్ళలో పాల్పంపులు పొందే ముందు ఆ ఆశ అనేది మనం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎన్నోసార్లు నీ వాక్యం మీద నాకు ఆశ లేదు, ఎన్నో పర్యాయాలు నీ ఇంటి మీద నీ మందిరం చూడవలనే ఆశ లేదు. మూడోదిగా నిజంగా నీ కొరకు ఆశ లేదు, ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నాను, వెళ్తా ఉన్నాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటూ వానికి ఏమీ ప్రయోజనం అన్నట్లుగా చదువుతున్నాను, కానీ నేను మాత్రం ఎక్కువగా లోకాన్ని ఆశపడతా ఉన్నాను. నిన్ను దేవుణ్ణి నిన్ను ఆశ పెట్టుకునేటటువంటి అనుభవంలో నా జీవితం తక్కువ అవుతూ ఉంది అని మనం పరీక్షించుకునే వారు ఉన్నాను. మనం పరీక్షించుకునేలా విమర్శించుకునే ఎడలా ఏమవుతామంట? మనం తీర్పు పొందకపోదాం. ఆ విమర్శ లేకపోతే ఖచ్చితంగా తీర్పు ఉంది. వాక్యం మీద ఆశ పెట్టుకుందాం, జ్ఞాపకం పెట్టుకో. దేవుని మందిరావడం మీద ఆశ పెట్టుకుందాం, జ్ఞాపకం పెట్టుకో. దాని తర్వాత ఆయన కొరకే అని ఆయన మీదనే మాత్రమే ఆశ పెట్టుకునే వారంగా ఉందాం. ఇలాంటి పరిస్థితులు తక్కువ అవుతున్నాయి, మనం పరీక్షించుకుందాం. 4వ మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వచ్చిన చదవండి త్వరగా. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-21 వచ్చిన చదువుకోటి త్వరగా. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గల. ఏంటంటే 4-5 ఆశ నాయన. ఎక్కడైతే సువార్త ప్రకటింపడలేదు అక్కడ నేను సువార్త ప్రకటించాలనే ఆశ, మిక్కిలి ఆశ. అసలు మిక్కిలి పక్కన పెట్టండి,
మిక్కిలి పక్కన పెడితే అసలు ఆశ అన్నా ఉందా? ఎవరైనా అడుగుతారేమో అనుకున్నా. ఏమో దివ్య అంకుల్, మనం ఆశ ఏంటి? మాకు మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఆశ ఉంది, మా ఇద్దరితో పాటు మీరు కూడా మీ ఇద్దరు రండి ఒక చోట సువార్తకి వెళ్దామని ఆశ ఎప్పుడన్నా ఉందా? ఏమా పిలిస్తేనే రావటం అంతంత మాత్రం అయిపోతుంటే ఏది కోటికి చూస్తేనేమో బిజీ జాబు, దివ్యకు చూస్తేనేమో సస్పెక్టరీ. ఈ విధానంలో అంటే సువార్త చేయాలనే ఆశ మన జీవితంలో కలిగి ఉండేవారు ఉన్నారు. ఏదో బలలో పాలు పంపులు పొందటం కాదు సుమా, ముందు వాక్యం మీద ఆశ ఉండాలి. తర్వాత ఆయన బిడ్డలుగా మనం కొనసాగేటప్పుడు మందిర ఆవరణంలోనికి రావాలనేటటువంటి ఆశ, చూడవలనే ఆశ ఉండాలా. ఎవరో ఒకరి కోసం కాదు, లేకపోతే ఎవరో చూస్తారని కాదు. ముందు ఆ మందిర ఆవరణంలో ఆయన ఉంటాడు, ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన యొక్క సత్య సమాధానములు అక్కడ ఉంటాయి, ఎంతో శాంతి సంతోషంతో అక్కడ ఉంటాం. అందుకని ఇంటి దగ్గర ఉండు, ఎంతో కలవరంతో మందిరానికి వచ్చి మోకరించు, ఎంత నెమ్మది పొందుతావో నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారు అక్కడికి వచ్చి పోతూ ఉంటారు. అది మందిరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని మందిరం అంటే అద్దిల్లైన దేవుని మందిరముగా ఎంతో మనం కొనసాగుతున్నాం. అంటే ఇంకా హెర్మోన్లో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే నెలలో 4 రోజులు తప్ప అన్ని రోజులు ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది. సరోజన అనుకుంటుందేమో వాళ్ళకి ఏమాత్రం అసలు రెస్ట్ ఉండదు, ఊపిరి ఆడదు అనుకుంటే ఎప్పుడు ఉంటుంది. ఏమా పక్కన అనుకున్నారు మీరు ఎప్పుడన్నా? అయితే ఉంటుందని చెప్తారుగా, అట్లా అనుకుని వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది మీటింగ్. ఏ బ్రదర్ మరి వాళ్ళకేం ఓపికో కానీ వాళ్ళు చేస్తూనే ఉంటారు అందేమో కదా. ఏ బ్రదర్ అన్నావు కదా, వాళ్ళకేం ఓపికో ఎప్పుడు చూసినా ప్రార్థన అంటే సోమవారం సిస్టర్స్ ప్రార్థన అంటే సోమవారం ఉంది, మంగళవారం ఉంది, మొదటి బుధవారం ఉంది, చివరి బుధవారం ఉంది, దాని తర్వాత 3వ బుధవారం ఉంది. ఇక ఎక్కడ నెలలో ఖాళీ 4 రోజులు తప్ప ఖాళీ ఉంది. అది కూడా రెస్ట్గా మనం విజిట్ చేయడానికి పెడతాం. అంటే ఎక్కడ కూడా అంటే ఇక్కడ గొప్ప ఆధిక్యత ఏంటంటే ఎప్పుడు దేవుని సన్నిధి సహవాసం, దేవుని మాటలు వినబడతా ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చి వినటం వల్ల అది నీకు ఎప్పుడు ఆశీర్వాదమే కానీ ఏమాత్రం కూడా తక్కువ కాదు. అయితే హృదయపూర్వకం వచ్చామంటే ఆ గొప్పతనం ఏంటో, ఆ గొప్ప విలువేంటో నువ్వు గుర్తిస్తావు. అందుకని సువార్త పైన ఆశ ఉండాలి. చూడండి ఇంకో మాట, ఈ మాట చదువుకుని మనం ముగిద్దాం. చూడండి కీర్తన 119 అధ్యాయం 147వ వచనం. కీర్తనలు 119 అధ్యాయం 147. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని అబ్బా తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టు. ఏ మాటల మీద? ఆయన మాటల మీద. కానీ మనకి ఏ మాటల మీద ఆశ ఉంది? తెల్లవారు లేస్తే మొరపెట్టేది ముందే అని దాని తెల్లవారు లేస్తే ఏ మాటల మీద ఎక్కువ ఆశ ఉంటుంది? లోకం మీద ఆశ ఉంటుంది. మనకు వేరే మాటలంటే ఇష్టం, వేరే అకేషన్స్ అంటే ఇష్టం. దేవుని యొక్క ఇల్లు అంటే మాత్రం చాలా ఎన్నో పర్యాలు మన జీవితంలో మనల్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మహిమ కలగాలి. ముందు మనలో ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో, ఆయన ఇంటి మీద ఆశ పెట్టుకో. దాని తర్వాత దేని మీద? ఆయన మీద ఆశ పెట్టుకో. దాని తర్వాత స్వార్థ మీద ఆశ పెట్టుకో. దాని తర్వాత ఆయన మాటల మీద ఆశ పెట్టుకో. ఎవరైనా సరే, నేనైనా, ఎఫ్సీ అయినా, లేకపోతే చేరు వచ్చిన ఎవరైనా సరే, సలూమ్ అయినా, రమేష్ బ్రదర్ అయినా, రాజేష్ అయినా, కోటి అయినా, దివ్య అయినా, ఎవరైనా సరే మనము ఆయనలో ఉన్నామంటే ఆ సిగ్నల్ కనబడాలి. ఆయన మీద ఆశ పెట్టుకునే వరం ఉందాం. ఎక్కడ తప్పు పడ్డామో పూరించుకుందాం. ప్రభువా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకునే అనుభవాన్ని నాకు దయచేయి, క్షమించు అని అడుగుదాం. నీ ఇంటికి కొన్నిసార్లు రాలేకపోతున్నా, నన్ను క్షమించు. నీ ఇంటి మీద ఆశ లేదు నాకు కొన్నిసార్లు, క్షమించు. దాని తర్వాత నీ మీద అసలు ఆశ లేదు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడి, నీ కొరకు ఆశ లేదు నాకు. అనేక మంది కొరకు, మనుషుల కొరకు ఆశ ఉంది, నీ కొరకు ఆశ లేదయ్యా, రైతు క్షమించమని అడుగుదాం. నీ సువార్త, ఎంతో మంది సువార్త లేక తెలియక నశించిపోయేవారు ఉన్నారు, నరకానికి వెళ్ళేవారుగా ఉన్నారు.
అయితే నా బాధ్యత ప్రకారం నేను సువార్తను కోరుకుని ఆశపడి ఏం చేయాలా? అందుకనే ఉదయాన్నే జ్ఞాపకం చేసుకుని 4 గంటలకే ఇక్కడ కాన్ఫరెన్స్ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఆ కాన్ఫరెన్స్ ప్రేయర్ లో సహోదరి మరి హెప్సీ, దాని తర్వాత కోటేశ్వరమక్క, దాని తర్వాత విజయరాణక్క కొంతమంది చేరి ఉదయాన్నే తెల్లవారకు మునిపే చేరేవారుగా ఉన్నాను. ఎంతో ఆయన చూసేటటువంటి ఆశ పెట్టుకునే అనుభవం ఉంది. అలాగా విశ్వాసాలను మనం ముందుకు వెళ్తే చాలు. చూడరా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు ప్రాణం పెట్టాడు అని అంటున్నాం. ఆయన కొరకు చేసేది కొంచెం ఉందా? ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నామా? ఆయన మందిరం మీద ఆశ ఉందా? దాని తర్వాత నిజమైనటువంటి రీతిలో ఆయన కొరకు ఆశ ఉందా? ఆయన సువార్త కొరకు ఆశ ఉందా? దాని తర్వాత ఆయన మాటల మీద ఆశ ఉందా? ఆశ కలిగిన వారుగా మనం ఉన్నామంటే ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆయన మీద ఆశ పెట్టుకున్న అనుభవంలో యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందడానికి ఎక్కడ తక్కువ పడ్డామో చూసుకుని మనం పరీక్షించుకుని విమర్శించుకుని అనుభవంలో పాల్పంపులు పొందడానికి ప్రియ ప్రభువు వారు మనకు సహాయం చేయగలరు. ప్రేమ నమ్మకం కలిగిన ఈ పరలోక తండ్రి, ఈ పాల్పొందడం స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభువా మాకు ఇచ్చిన లేఖన భాగాల కొరకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మేమీతిలో పాల్పొంపులు పొందడానికి సిద్ధపరుస్తున్నామా ప్రభువా? వాక్యం పైన, మీ ఇంటి పైన ప్రభువా, మీ పైన ప్రభువా, నీ కొరకే నా ప్రాణము ఆశ పెట్టుకుంటున్నదని అనుభవంలో స్వార్థ పైన నాయన నీ మాటల పైన మేము ఆశ పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నామా నాయన. ఇవి కాకుండా మనుషుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద మేము ఆశ పెట్టుకుంటే ఆయన అప్పటికప్పుడే కొంచెం తాత్కాలికమైన రీతిలో సంతోషపడవచ్చు, కానీ ఎంతో భంగుపాటులో పడతామన్న సంగతి మేము ఎరిగి జాగరూకులమై ప్రభావ ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడుగా ఉన్నామన్న సంగతి ఎరిగి ప్రభావ మేము 5 అనుభవంలో ఆశ పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నామని మమ్మల్ని మేము ప్రశ్నించుకుని, పరీక్షించుకుని, విమర్శించుకుని యోగ్యమైన రీతిలో పొందడానికి సిద్ధపరుస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.